నమో వెంకటేశాయ. గేయ రామాయణం యుద్ధకాండ. శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామ శుభనామ సీతా మనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. చంపుదును నే రామ లక్ష్మణులను భూమిని నిర్వాణరము చేతును అని ప్రతిన చేయుచు ఇంద్రజిత్తు గుర్రాల రథమెక్కి అనికేగెను. అదృశ్య రూపుడై ఆకాశాన నిలబడి కురిపించ బాణ వృష్టి. కోపించి సౌమిత్రి తన అన్నను బ్రహ్మాస్త్రమును వేయ ఆజ్ఞ వేడే. దాశరథి తమ్ముణ్ణి అనునయించి ధర్మము నీ రీతి విశదపరిచే. సోదరా నీకింత కోపమేలా, ఒకరికై సర్వులను చంపనేలా. పరుగెత్తు భీరువుని ప్రమత్తుని మృక్కిడిని వాణిని ప్రచ్ఛన్నుని. శరణన్న వాడిని చంపరాదు, నీ వంటి వారికిది మర్యాద కాదు. ఏ మూలలో వీడు దాగి ఉన్నా వెంటాడి చంపగల దివ్యాస్త్రము ప్రయోగింపగలనయ్యనేనిప్పుడే అనుట విని రావణి పారిపోయి. మాయా సీత రూపొకటి కల్పించెను, రథముపై తెచ్చియట హింసించెను. సిగబట్టి ఎల్లరూ చూస్తుండగా ఆతనువు రెండుగా ఖండించెను. అదిగని వెనుదిరిగె కపిసేనలు, అది విని మూర్ఛిల్లె శ్రీరాముడు. రాముణ్ణి ఓదార్చి విభీషణుండు వాస్తవము తెలియమని తెలిపెనిట్లు. మిత్రమా నాకెరుకె రాజు మనసు, సీతదరికెవరిని పోనీయడు. ఇది ఎల్ల ఇంద్రజీ మాయ సుమ్ము, త్వరపడి వధించ పూనుకొనుము. నికుంభిల్యను హోమము చేయువేడ, నిను చేరి ఆటంకపరుచువాడే. నీ మృత్యువగునంచు బ్రహ్మ పలికే, అతడిని చంపగల సమయమదియే. నా వెంట పంపించు సౌమిత్రిని అని వేడి లక్ష్మణుని తీసుకెళ్ళి. విఘ్నము కలిగించే హోమానికి, రావణి వచ్చెను యుద్ధానికి. సౌమిత్రి హనుమయ్య మూపునెక్కి మూనాళ్ళు రావణితో పోరు సలిపి. శుభవీక్షణాలతో సురలు చూడ మనసులో ధ్యానించె తన అన్నని. ఇనవంశతిలకుడౌ శ్రీరాముడే, సత్యాన్ని ధర్మాన్ని తప్పకుంటే చంపుని అస్త్రము అసురుననుచు మంత్రించి విడిచెను ఐంద్రాస్త్రము. చల్లారిపోయిన అగ్నివోలే, కిరణాలు అణగిన సూర్యుడల్లే. అస్త్రాన మరణించే ఇంద్రజిత్తు, రణభూమి రాలిపడే అతని శిరసు. దేవతల మునివరులాశీస్సులు అందుకొని లక్ష్మణుడు తనకు మృక్క. తమ్ముణ్ణి ముద్దాడి శ్రీరాముడు ఉపచారమందించి సేద తీర్చే. శ్రీరామ రామ రామ
శుభనామ సీతా మనోభిరామ నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణ తోటి